గురుగారు, తత్వమసి, ప్రజ్ఞానం, బ్రహ్మ, ఈ రెండు ఆవిష్కరించే ముఖ్యాంశాలు ఏమిటి? వాక్యార్థశ్చ విచార్యతాం అని శంకర భగవత్పాదుల వారు నిరంతరం 4 మహావాక్యాలను మనం స్మరిస్తూ ఉండాలి, ఎవరితో బాధించకూడదు అన్నారు. ఇందులో ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేద సంబంధితం, అహం బ్రహ్మాస్మి యజుర్వేద సంబంధితం, తత్వమసి సామవేద సంబంధితం, అయమాత్మా పరం బ్రహ్మ ఇది అథర్వణ వేద సంబంధితం. వీటిలో మొట్టమొదటిది ప్రజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్, ప్రజ్ఞానాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతి. ఎలా మనం ఈ లోకంలో వచ్చాం, ఎలా ఈ లోకంలోంచి వెళ్ళిపోతున్నాం, ఎంతకాలం ఉండగలుగుతాం, బ్రహ్మము అనే ఆ స్థూలమైన స్వరూపం ఏదైనా ఉందా? జ్ఞ అంటే తెలుసుకోవడం, జ అంటే పుట్టడం. సంజ్ఞానం, ప్రజ్ఞానం, విజ్ఞానం, జానదపి జానత్, సంకల్పమానం, ఉపకల్పమానం అంటూ వేదంలో మరో చోట చెబుతూ తెలిసిన విషయం కొంత, దానికి ప్ర అనే ఉపసర్గ చేర్చితే ఆ జ్ఞానం పరిపూర్ణమవుతుంది. మనకు తెలిసింది కొంత, నాకు తెలిసింది ఒక్కటే, నాకేమీ తెలవదని. ఇది ఖచ్చితంగా తెలవడం ప్రజ్ఞానం బ్రహ్మం. వాళ్ళు బ్రహ్మస్వరూపం అవుతారు. నాకు ఏది తెలిసినా నాకు ఇంతే తెలుసు అనేది మొదటి మెట్టు. దానికి ముందు వెనక కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? అహం బ్రహ్మాస్మి, తత్వమసి ఇది మూడవది. అసి స్థః సంతి ధాతురూపాలను మనం చూస్తే సంస్కృత వ్యాకరణానికి సంబంధించిన అంశం అవుతుంది ఈ శబ్దం. తత్ ఆ యొక్క, ఏదైతే ప్రపంచాన్ని శాసించేటటువంటి పరబ్రహ్మ చైతన్యం ఒకటి ఉన్నదో, ఇన్ఫినిటీ NMC², అది నేనే అని గుర్తించడం. బయట ఏది ఉందో అది నాలో ఉన్నది. తత్వమసి. శబరిమల మీద వెలిసిన అయ్యప్ప స్వామి దేవాలయం పైన తత్వమసి అన్న శబ్దాన్ని మనం చూస్తూ ఉన్నాం. బంగారు రాగిరేకు తాపడం చేసిన అనంతరం ఈ అక్షరాలందరికీ కనిపిస్తున్నాయి. మూలంలో ప్రాచీనమైన దేవాలయం యొక్క ఆ రాతి కట్టడం రూపం మీద కూడా ఈ అక్షరాలు ఉన్నాయా? అక్కడి తంత్రి వాళ్లే చెప్పాలి. మరి ఇప్పటికి మాత్రం బయటికి మాత్రం అందరికీ కనిపించేస్తూ ఉన్నాయి. పరబ్రహ్మ చైతన్యం బయట ఏది ఉందో అది నాలోనూ ఉన్నది అని తెలుసుకోవడం అద్వైత తత్వం. అందరిలో కూడా దైవాన్నే చూడడం. ఇది బోధించడం కోసమే అయ్యప్ప దీక్షలలో మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళు వానరాన్ని చూసినా అయ్యప్ప స్వామి అంటారు, కుక్కను చూసినా కూడా అయ్యప్ప స్వామి అంటారు. ఎవరిని చూసినా అన్నింటిలో కూడా మనిషిని ఎట్లాగైతే స్వామి అంటారో అందరిలో కూడా జంతుజాలాన్ని కూడా అయ్యప్ప నామంతో సంబోధన చేస్తూ ఉంటారు. అంతా అయ్యప్పలే, అంతా దైవమే, ఒకటే. అది గొప్ప జ్ఞానం. ఆటవిక సంప్రదాయంలో సులభంగా అన్నట్టుగా చెప్పడం. ఈ 4 మహావాక్యాలలో ఋగ్వేద సంబంధితమైన, సామవేద సంబంధితమైన ఈ 2 జ్ఞానాలు ఇంకా పరిపూర్ణమైనవి. మరికొంచెం విశేషంగా మనం శ్రద్ధతో ఆలోచన చేస్తే కానీ అవగతం కానటువంటివి అనే ఉద్దేశ్యంతో వీటి గురించి అనేకులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది విషయం.